కాంగ్రెస్ ప్రభుత్వానికి బీజేపీ ఎంపీ బండి సంజయ్ కఠిన హెచ్చరిక జారీ చేశారు. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు నెల రోజులలోపే నిధులు విడుదల చేయాల్సిందేనని డెడ్లైన్ పెట్టారు. పంచాయతీలకు నిధులివ్వకుండా గ్రామ పాలనను అస్తవ్యస్తం చేస్తున్నారని మండిపడ్డారు. సర్పంచ్లు, స్థానిక ప్రజాప్రతినిధులు కనీస అవసరాలకు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నెల రోజుల్లో నిధులు విడుదల చేయకపోతే హైదరాబాద్ నడిబొడ్డున స్థానిక ప్రజాప్రతినిధులతో కలిపి పరేడ్ నిర్వహిస్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు. ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తే దానికి ఏ విధంగా గుణపాఠం చెప్పానో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో రామచంద్ర గారి నేతృత్వంలో గుణపాఠం పక్కా చెప్తాం. మేము ప్రజలు గెలిపించాలని మీరే అంటున్నారు మేము కలిసి అంటారు కాంగ్రెస్ వాళ్ళు. 1 month లోపల మీరు వెంటనే యుద్ధ ప్రాతిపదికన గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయాలి. ఎలక్షన్ కోడ్ రాకముందే నిధులు విడుదల చేసిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించండి. మీరు రాష్ట్ర ప్రభుత్వం కనుక 1 month లోపల గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయకుంటే రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచే బాధ్యతను భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. లేదా కుట్టారు లేదా ఇష్టపడ్డ ప్రసక్తి లేదు. నేను ఇష్టపడ్డా, నేను అసలు ఇష్టపడ్డా. గెలవగానే మా వాళ్ళు ఫుల్ గెలిచిరు అని చెప్పి మళ్ళీ బడ్జెట్ ఏరియా ఇప్పుడు బడ్జెట్ ఏరియా ఇవ్వకుండా ఏం చేస్తారు? ఇక జెడ్పీటీసో ఎంపీటీసో ఎలక్షన్స్ పెడతారు. మళ్ళీ వాళ్ళు గెలుస్తామంటారు, లేదా కార్పొరేషన్ ఎలక్షన్ పెడతారు, గెలుస్తామంటారు. ఇక గెలిచినాక ఒక్క పైస మళ్ళీ ఎలక్షన్స్ ఇక 5 సంవత్సరాలకు ఒక్క పైస ఇయ్యారు.